మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 103వ వర్ధంతి సందర్భంగా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యువ చైతన్య దీపవ్ ట్రస్ట్ ఫౌండర్ శేఖర్ సేనాపతి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ నాయకులు మన్యం వీరుడు అయిన అల్లూరి సీతారామరాజు తన ప్రాంత విముక్తి కోసం బ్రిటిష్ వారితో పోరాటం చేసి తన ప్రాణాలు అర్పించాడని కొనియాడారు. పీడిత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రాణత్యాగాలు చేసిన అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు యువత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోకనపల్లి దేవరాజుతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసినటువంటి శేఖర్ సేనాపతి గారు మరియు మా గ్రామ పెద్దలు సమక్షంలో అల్లూరు సీతారామరాజు గారి 102వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి సమర్పించడం జరిగింది. ఈరోజు కిష్టంపేట గ్రామంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా వర్ధంతి జరుపుకోవడం జరిగింది. కావున ఈ యొక్క అల్లూరి సీతారామరాజు గారు ఎన్నో పోరాటాలు చేసి బ్రిటిష్ వారిని తరిమి కొట్టి వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి మనకు ఆ సందర్భంలో స్వతంత్రం రావడానికి చాలా తోడ్పడ్డ వ్యక్తి. మన్యం వీరుడు అంటే చాలా ముందుగా పోరాడి ఆయన యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మనకు ఆ రోజుల్లో ప్రయత్నం చేశారు. కావున అతని ప్రతి ఒక్క సందర్భంలో అతన్ని స్మరించుకోవడం మన యొక్క ధర్మం. కావున ప్రతి ఒక్కరూ ఈ మన్యం వీరుణ్ణి స్మరించుకుంటూ ఇలాంటి వర్ధంతాలు ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో చేసుకొని అతన్ని స్మరించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు ఉద్యమ కిరీటం ఉద్యమ స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు గారి 102వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో మరియు సర్పంచ్ గారు మరియు గ్రామ పెద్దల నడుమ ఈ యొక్క 102వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని వారి వర్ధంతికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారు దాడిత పీడిత వెనుకబడిన వర్గాల కోసం భూమి కోసమే కావచ్చు, ముక్తి కోసమే కావచ్చు, ఇలాంటి వర్గాలందరికీ కూడా ఆయన పోరాటం చేసి ఒక ఉద్యమ కిరీటంగా నిలిచి ఎంతోమంది తెల్లదొరలను కూడా తరిమి కొట్టి మనకి ఈరోజు స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పునాదిగా నిలిచారు. వారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కృష్ణపేట గ్రామంలో ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.